మొన్న మనకి ఇష్యూ మనం ఒక చిన్న పిఓసి చేసిన ఇష్యూ వచ్చింది కదా మనకి. ఆ, మళ్ళీ డీబీలో ఇన్సర్ట్ చేయకమే వెళ్తున్నాను. సో ఫస్ట్ డీబీలో నుంచి సెలెక్ట్ చేసుకొచ్చినాము. యా ఆ డేటాని సోవాకి పంపించినాము. యా సోవా ఇచ్చిన రెస్పాన్స్ని మళ్ళీ మళ్ళీ డీబీలో DB. ఇన్సర్ట్ చేయి ట్రై చేస్తున్నాము. యస్ ఇక్కడికి వస్తే సోవా కాల్ అయిపోయింది. ఇక్కడ పబ్లిష్ చేసుకున్నాం. ఓకే, సో ఒక ఎక్స్ఎస్ఎల్టీ క్రియేట్ చేసుకొని ఇక్కడ మనము రెస్పాన్స్ ఈడే ఇచ్చేస్తామంట. మళ్ళీ మనం పబ్లిష్కి సెండ్ చేయాలంటే బాడీలో డేటా పంపించాలి. విల్ క్రియేట్ ఏ న్యూ XSL map. db insert .xsl. Okay, so a response సో ఆ రెస్పాన్స్ తీసుకొని ఇన్సర్ట్ డీబీకి పంపించేస్తాం. యా సో మన దగ్గర ఫుల్ నేమ్ సోవా ఓన్లీ ఫుల్ నేమ్నే ఇస్తుంది కాబట్టి సో నేను అదే అన్నిటికీ మ్యాప్ చేసేస్తా. సేమ్. సో అగైన్ మనం రీప్లేస్ వేసుకుంటాం. ఇక్కడ బాడీలోకి రీప్లేస్ జరగాలి కదా. యా సో కరెంట్ నోడ్ అని డాట్ అంటే సో ఇక్కడ అగైన్ XSLT రిసోర్స్ సర్చ్ db insert. ఓకే, సో ఇప్పుడు రెస్పాన్స్ ఎక్కడ ఉంటుంది అంటే డాలర్ సోవా రెస్పాన్స్లో ఉంటుంది. కరెక్టే కదా. యా
వేరియబుల్ చూస్తాను ఒకసారి. సో రెస్పాన్స్ కరెక్ట్ అంతే. సో ఒకసారి రిప్లై చూద్దాం. ఎక్స్పోర్ట్ సర్వీస్ వాస్ రిసోర్స్. మన సర్వీస్కి ఏం రెస్పాండ్ చేస్తున్నాం ఫైనల్గా? యాక్చువల్ కాలింగ్ దానికి ఏమి ఇవ్వట్లేదు మన రెస్పాన్స్. ఇగో ఇక్కడ ఉంది, దీన్నే ఎత్తి మనము ఇటు పెట్టేస్తాం. ఎక్స్పోర్ట్ సర్వీస్ ప్రాసెసర్స్ search service processors create load documents to control input close active active
ఓకే. సో ఒకసారి టెస్ట్ చేద్దాం. ముందు రెస్ట్ సర్వీస్ ఏం పెట్టలేదు, డైరెక్ట్ పైప్ లైన్ నుంచి చేసినాం కదా. అవును. సో మనకి రెస్పాన్స్ వచ్చింది. యా ఫస్ట్ డీబీ సెలెక్ట్ జరిగింది. యా వేర్ రిక్వెస్ట్లోకి ఇన్పుట్గా 1 2 3 పంపించాము. సర్వీస్ కాల్ అవుట్ ఇది. రెస్పాన్స్ నిశాంత్ 43 ఇవన్నీ వచ్చినాయి. తర్వాత సోవా కాల్ చేసుకున్నాము. ఈ సోవా కాల్లో సేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ నిశాంత్ పంపించినాము. ఓకే. సో అది రెస్పాన్స్ నిశాంత్గా పంపించింది. ఓకే. ఓకే. సో తర్వాత మనము బాడీ చేంజ్ చేసినాము. ఈ స్టేజ్ ఎగ్జిక్యూట్ అయిందా?
ఏదో ఎర్రర్ వస్తా ఉంది. ఇది మ్యాపింగ్ ఇష్యూ అనుకుంటా మోస్ట్లీ. బాడీ మ్యాపింగ్ ఇక్కడ ఇక్కడ రీప్లేస్ ఎంటైర్ నోడ్ కంటెంట్ వాడాలి. ఇక్కడ చేంజ్ చేసిన శాంత్. అవును, ఇక్కడ రీప్లేస్ నోడ్ కంటెంట్ కదా, ఎంటైర్ నోడ్ ఏం మనం చేంజ్ చేయట్లేదు. వచ్చింది. సో స్టేజ్ 2, 3 కూడా వెళ్ళింది. మనం అన్నిటికీ ఇవే మ్యాప్ చేసినాం కదా డిబి ఇన్సైడ్కి. సో ఇలా జస్ట్ మనం ఏదైనా అంతే. సో సర్వీస్ కాల్అవుట్ అయితే మనం ఎక్స్ట్రా వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటాము, రిక్వెస్ట్ రెస్పాన్స్ వేరియబుల్స్. ఓకే. పబ్లిష్కి అయితే సేమ్ ఓకే. బాడీ వేరియబుల్లోకే అప్లోడ్ చేసేస్తాం. ఓకే. జస్ట్ అసైన్ రీప్లేస్తోనే జరిగిపోతూ ఉంటుంది. ఓకే. తర్వాత ఇక్కడ మనము సరే ఈ ఓఎస్బిలో మనకి లాగ్స్ కనపడవు కదా, ఇన్స్టెన్సెస్ ఏమి ఉండవు కదా. సో అందుకు మనము ఇక్కడ లాగు, అలర్ట్, రిపోర్ట్ అని 3 యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ వెరీ బిగినింగే మనకి ఏం డేటా వచ్చిందో చూసుకోవాలనుకుంటే లాగ్ అనే యాక్టివిటీ వేసుకునేసి, సో మనము ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాము, సో $బాడీలో ఏది ప్రింట్ చేయాలనుకుంటున్నాం అంటే బాడీ, ఇలా అక్కడక్కడ లాగ్స్ పెట్టుకుంటాము. ఏం ఇన్పుట్ డేటా వచ్చిందో తెలుసుకుంటేకి పైప్ లైన్లో టెస్ట్ చేస్తాం. రిపోర్ట్ అంటే మామూలుగా మనము ఏదన్నా ఒక ఎక్స్ప్రెషన్ తీసుకునేసి రిపోర్ట్ నేను మళ్ళీ చెప్తానండి. అలర్ట్ అంటే ఇది సర్వీస్ అలర్ట్స్ ఇస్తుంది.
ఇట్లా బ్రేక్ పాయింట్ కాన్సెప్ట్ ఏమన్నా ఉందా? లేదు దీంట్లో బ్రేక్ పాయింట్ సో మనం ఇక్కడ వరకే ఎగ్జిక్యూట్ కావాలి ఆపాలనుకో. లేదు అట్లేం లేదు. కావాలంటే మనం డిజేబుల్ చేసుకోవచ్చు అంతే. ఇప్పుడు సపోజ్కి నేను ఈ సోవా కాల్ని డిజేబుల్ చేయాలనుకుంటున్నా కొద్ది రోజులు, అంటే ఒకసారి. సో అప్పుడు డిజేబుల్ చేయొచ్చు అంతే. ఇప్పుడు డిసేబుల్ చేసి అక్కడికి వచ్చి ఆగిపోతుందా? అంతే. కాదు ఆ స్కోప్ ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ముందే నాకు ఎగ్జిక్యూట్ అవుతాయా? ముందు అవుతాయి, తర్వాత కూడా అవుతాయి. అది అవుతుంది అంతే. ఇప్పుడు డిజేబుల్ చేసినా అనుకోండి, చూడండి. ఓకే. నెక్స్ట్ అన్నీ కంటిన్యూ అవుతాయి, ఇది మాత్రం ఎట్లా అయితే దీని ఇన్పుట్ ఇట్లా సీక్వెన్షియల్ ఏం కావా ఇవి? సీక్వెన్షియల్లే, ఎర్రర్ వచ్చేస్తుంది అంతే. డిపెండెన్సీ ఉంటే ఓకే ఎర్రర్ వచ్చేస్తుంది. ఆ డిపెండెన్సీ లేదు అనుకుంటే ఓకే. సో అట్లా మనం ఏం చేయము కదా. ఎట్లా బ్రేక్ పాయింట్ అన్నది ఉంది కదా బ్రేక్ పాయింట్. అది ఎప్పుడు మేమేమి యూజ్ చేయలేదు. జనరల్ ఎప్పుడు యూజ్ చేస్తా అంటే సపోజ్ మేము లోకల్లో రన్ చేసినప్పుడు సపోజ్ లూప్ ఉందనుకో, నీకేమైందంటే ఓన్లీ ఎగ్జిక్యూట్ అనేది లాస్ట్ దాంట్లో ఏం డేటా అదే కనిపిస్తుంది నీకు. సో మనం లూప్ లో బ్రేక్ పాయింట్ పెడితే ఈచ్ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బ్రేక్ పాయింట్ కాంచి. ఓకే. సో ఇప్పుడు ఒకటి ఉంది, ఒక దాని 3 times లూప్ చేస్తున్నాం, రైట్? ఓకే. ఫస్ట్ ఈచ్ ఐటరేషన్ ఏం అవుట్పుట్ వచ్చిందో తెలుసుకోవడానికి ఛాన్స్ ఏమైనా ఆప్షన్ ఉందా? ఓఎస్బిలో కొంచెం టఫే. ఓకే. సోవాల్ అవుతుందా? సోవాల్ మనకి ఇది ఉంది కదా, ఫ్లో ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతాయి కదా. యా. సో నో ఇష్యూ. అప్పుడు ఈచ్ లూప్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుందా? ఈచ్ ఇన్స్టాన్స్ కాదు, ఒకే ఇన్స్టాన్స్ లోపల వెళ్ళి చూస్తే మల్టిపుల్ ఇటరేషన్స్ అని కనిపిస్తాయి మనకి. ఓకే. సో ఈచ్ ప్రతిదీ ఓపెన్ చేసి ప్రతిదీ కనిపిస్తుంది. ఈ ఎర్రర్ హ్యాండ్లర్ చూస్తే మనకి స్టేజ్ లెవెల్లో ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, రైట్ క్లిక్ యాడ్ ఎర్రర్ హ్యాండ్లర్ అని, అదే లేక్ సోవాలో స్కోప్ లాగా. సో ఇక్కడ మనము మెయిల్ సెండ్ చేసుకోవడమా, లేదంటే వేరే సర్వీస్ డీబీలో డేటాని ఇన్సర్ట్ చేయడమా, సేమ్ సోవాలో చేసినాం కదా. ఎనీథింగ్ ఎర్రర్ అవుతుంది ఆబ్వియస్గా ఇక్కడ క్యాచ్ లెక్క దీని దగ్గరకు వచ్చేస్తుందా? అవును, ఈ స్కోప్లో మాత్రమే. సర్వీస్ కాల్అవుట్ ఏమైనా ఎర్రర్ అయితే ఇక్కడికి వస్తుంది, అగైన్ మనం క్యాచ్ చేయొచ్చు అనమాట. డీబీలో ఒక టేబుల్లో సోవాలో పెట్టుకున్నాం కదా ఎర్రర్ హ్యాండ్లింగ్. ఓకే. సో ఓవరాల్ క్యాచ్ వేరే కాడ పెట్టుకోవస్తుందా? ఓవరాల్గా అంటే అన్ని స్కోపులకి పెట్టుకోలేము కదా, చిన్న అన్నిటికీ, అందుకే ఇక్కడ పెట్టుకుంటాం పైప్ లైన్ లెవెల్ ఎర్రర్ హ్యాండ్లర్ అని. ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లర్ తీసుకుని మొత్తం ఓవరాల్ పైప్ లైన్ లెవెల్కి ఇస్తాం ఇలాగా. సో ఈచ్ స్టేజ్కి ఇచ్చుకోవచ్చు, ఓవరాల్ పైప్ లైన్ లెవెల్లో కూడా ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయొచ్చు అనమాట. దీంట్లో మెయిల్ యాక్టివిటీ ఉందా? ఉంది, కానీ అదే మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. మేమైతే మామూలుగా మెయిల్ సెండ్ చేసుకునే కోసం దీంట్లో ఉన్న మెయిల్ యాక్టివిటీస్ ఏం వాడము. ఓకే.
సపరేట్ సర్వీస్ డెవలప్ చేసింటారు సో వాళ్ళు ఆ ఓకే సర్వీస్కి కాల్ చేస్తాం. ఓకే ఆ సర్వీస్ మెయిల్ కాల్ చేసి లైక్ ఓకే అవును. సో ఆ సర్వీస్కి సెండ్ చేస్తే సరిపోదు. ఇప్పుడు మీరు ఆ సర్వీస్ దానికి హెచ్టిటిపి కాల్స్ హెచ్టిటిపిఎస్ కాల్స్ ఉంటాయి అవి హెచ్టిటిపిఎస్ఏ ఉంటాయి. సోవాలోనే డెవలప్ చేస్తాము. బట్ ఒక దీని నుంచి కాల్ చేయండి మళ్ళీ నువ్వు యూజర్ నేమ్ పాస్వర్డ్ అవన్నీ పంపించి ఎట్లుంటుంది ఏ అథెంటికేషన్ పెట్టి పంపిస్తారు జనరల్గా సో ఆ సర్వీస్ ఇన్సైడ్ కాల్ చేయాలంటే ఇన్సైడ్ ఎన్విరాన్మెంట్లోనే కదా. సో మనం అవుట్ సైడ్ వెబ్ సర్వీస్ నేను కాల్ చేయం కదా. సో మనము ఇందాక సోవా సర్వీస్ని ఎలా కాల్ చేసుకున్నాం ఈ హెచ్టిటిపి వాడి అదే కాల్ హెచ్టిటిపి కాల్ చేసి హెచ్టిటిపిఎస్ చేస్తారు ఇది హెచ్టిటిపి వాడేసి ఆ విజిటల్ యూఆర్ఎల్ ఇచ్చేస్తాం ఇక్కడ. సేమ్ ఇందాక సోవా కాల్ చేసుకున్నాం కదా సేమ్ అంతే. హెచ్టిటిపిఎస్ ఏం వాడరు అయితే లేదు. ఈజేబీ అంటే ఈజేబీ కోడ్ రాయొచ్చా ఈజేబీ ఎక్కడుంది ఇక్కడ ఉంది ఈజేబీ అని బీపెల్ 10G కస్టమ్ అడ్వాన్స్డ్లో ఓకే బిపెల్ డిఎస్పి ఈజేబీ అంటే నాకు ఐడియా లేదు. అదే మామూలుగా అదే అడాప్టర్స్ ఇవన్నీ సేమ్ 5 FTP-DB అడాప్టర్ యూజ్ చేసినట్లే మనము. ఓకే దానికి కావాల్సిన మినిమల్ డీటెయిల్స్ ఇస్తాము. ఓకే ఇక్కడ ఎండ్ పాయింట్ వరే అడుగుతుంది కదా. సో ఎండ్ పాయింట్ వరే ఇచ్చేసి నెక్స్ట్ సేమ్ ఏం డీటెయిల్స్ అడిగితే అవి మేజర్గా మెయిన్ చేసిన అంటూ FTP DB సోప్ రెస్ట్ అదర్ సోవా సర్వీసెస్ కాల్ చేయడము అంతే. ఓకే జేఎంఎస్ వాళ్ళే జేఎంఎస్ వాడినాం సేమ్ ఇంకంతే. మనం ఆల్రెడీ ఇక్కడ చూస్తే జేఎంఎస్ సోవాలో చేసినాం కదా. నెక్స్ట్ అడాప్టర్ కాన్ఫిగరేషన్ వరకు సోవా ఓఎస్పీ రెండు ఒకటే. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్సైడ్ బెపెల్ ఇక్కడ పైప్ లైన్ లోపల లాజిక్ మారుతుంది. సో ఇప్పుడు నేను కన్జ్యూమ్ మెసేజ్ కావాలనుకుంటే ప్రొడ్యూస్ మెసేజ్ సో క్యూ సెలెక్ట్ చేసుకోవడం ఇది ఒక బిజినెస్ సర్వీస్ని క్రియేట్ చేస్తుంది. లోపల సర్వీస్ కాల్అవుట్ పబ్లిష్ ఇవి వేసుకుంటాం. మరి ఇది ఇది మళ్ళీ ఇది బిజినెస్ సర్వీస్ మళ్ళీ దీన్ని మనం కాల్ చేయాల్సి వస్తుంది అంతేనా అవును అంతే. ప్రతి ఒక్కటి బిజినెస్ సర్వీసే క్రియేట్ అవుతుంది ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ సర్వీస్ ఏదన్నా కానీ బిజినెస్ సర్వీసే క్రియేట్ అవుతుంది. ఇది హరి క్యూ స్పెసిఫిక్ మన ఇండియా అనుకోవట్లేదు పేడన్నా అసలు కాదు చాలా యూజర్ ఫ్రెండ్లీ సో మనకి ఏదైనా స్కీమా కావాలనుకుంటే మనం ఏ మెసేజ్ పంపించాలనుకుంటున్నామో ఆ మెసేజ్ ఎక్సెస్డి ఫినిష్ అంతే. సో ఇక్కడ జేఎంఎస్ రెఫరెన్స్ బిజినెస్ సర్వీస్ ఒకటి క్రియేట్ అయింది కదా. సో అగైన్ స్టేజ్లోకి వస్తాము. పబ్లిష్ అంతే. ఇలా సో సేమ్ మళ్ళీ అసైన్ వేసుకున్నామా రీప్లేస్ వేసుకున్నామా బాడీలో ఆల్రెడీ
వేరే డేటా ఉండింది కదా, దాన్ని Yeah. రీప్లేస్ చేయాలంటే మనము ఇక్కడ ఇవి వేసుకోవడం అంతే. ఒక మన ఎక్సెస్ సేమ్ డేటా క్రియేట్ పంపాలంటే చేసుకోవడం. రీప్లేస్ చేయని అవసరం లేదు కదా. అవును, కానీ ఈ డేటా జేఎంఎస్ కంటూ ఇన్పుట్ ఎక్స్ఎస్డి తీసుకున్నాం కదా మనము, యా దాంట్లో సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి ఎక్స్ఎస్ఎల్టీలో కూడా. ఓకే. సో ఇది సేమ్ మనం ఎక్స్ఎస్ఎల్టీ కాకుండా ఎక్స్ క్వెరీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు దీంట్లోన. సో రైట్ క్లిక్ న్యూ ఎక్స్ క్వెరీ అని, సేమ్ లైక్ ఇది కూడా ఇదే అనమాట. ఐ మీన్ ఎక్స్ఎస్ఎల్టీనే. సోర్స్ వచ్చేసి బ్రౌజ్, ఇన్పుట్ సీక్వెన్స్. సో ఇప్పుడు నేను ఇన్పుట్లో ఎన్ఎక్స్ఎస్డి స్కీమా, ఓకే. సో తర్వాత టార్గెట్ వచ్చేసి డివి సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ డివి ఇన్పుట్, ఓకే. అంతే, సేమ్ లైక్ ఎక్స్ఎస్ఎల్టీ ఎక్స్ క్వెరీ రెండు ఒకటే అవుతాయి. ఇది దగ్గర వస్తుంది ఐడి. సో ఐడి టు ఐడి, ఓకే. అండ్ ఏం లేదు. సో ఇలాగా. సో ఈ ఎక్స్ క్వెరీని మనము ఇక్కడ పైప్లైన్లో కాల్ చేసుకోవాలనుకుంటే అగైన్ సేమ్ అసైనర్ రీప్లేస్ చేసుకుంటాం. నేను బాడీ లెక్క అప్డేట్ చేయాలనుకుంటే x1 నేను అనుకుంటానే నీ కార్లో మర్చిపోయినాను. ఎక్స్ క్వెరీ రిసోర్స్ ఓకే అంతే. సో ఇన్పుట్ వచ్చేసి నాకు $, సంథింగ్ వేర్ రిక్వెస్ట్, మన వేరియబుల్ పేర్స్, నోడ్ కంటెంట్. సో ఇలాగా. సో ఆల్మోస్ట్ ఇంకంతా సేమే.